సెలబ్రిటీ కదా కాలేదు అని మీరు అనుకునే ఇలా బిహేవ్ చేస్తారంటే కొంపదీసి రేపు పొద్దున పెద్ద సెలబ్రిటీ అయితే కలదు. కరెక్ట్ అది. ఎందుకు వచ్చారు అసలు షోకి మీరు? విన్ అవ్వాలని ఏం చేశారు విన్ అవ్వాలంటే? అసలు నాకు ఏం చేయడానికి ఇక్కడ అవకాశం రాలేదు. అవకాశం రాలేదా? ఆహా. 22 days అవకాశం రాలేదా? అవును సార్. అంటే ఇప్పుడు ఫస్ట్ వీక్ లో ఓనర్స్ టెనెంట్స్ ఇది ఉండే, మేము ఆడడానికి మాకు లేకుండే. ఆడాము క్యాప్టెన్సీ దాంట్లో ఆడాను, లాస్ట్ వరకు ఉన్నాను. క్యాప్టెన్సీలు ఏం ఆడారు? నేను రిప్రజెంట్ చేశాను పవన్ ని అది హోల్డింగ్ దాంట్లో. ఇంకా ఏం ఆడారు ఇండివిజువల్ గా? అసలు రాలేదు నాకు, అసలు ఆ ఛాన్సే రాలేదు. ఇండివిజువల్ ఆడడానికి ఆ ప్రూఫ్ తీసుకోవడానికి రాలేదు. ఫ్లోరాకి వచ్చిందా? వచ్చింది. ఏమొచ్చింది? బుట్టల టాస్క్ ఆడారు, ఇప్పుడు నిన్న ఇది ఆడారు. నేను ఫ్యామిలీ దానిలోకి వెళ్ళిపోయాను బ్లూ సీడ్ తీసుకొని. అసలు ఫిజికల్ టాస్కే రాలేదు. మీరే మార్చుకున్నారు సీడ్. అవును, అంటే నాకు తెలియదు కదా. బిగ్ బాస్ హౌస్ లేదు తెలియదు, ఆన్ ద స్పాట్. రియాకి ఏం తెలుసు అంటే కంప్లైంట్స్ అయితే మాత్రమే తెలుసు, ఆట ఆడటం రాదు. ఛాన్స్ దొరకలేదు సార్ ఆడడానికి. ఛాన్స్ ఇచ్చాడండి. 17 రోజులు అగ్ని పరీక్ష ఇస్తే 22 రోజులు ఇక్కడ ఇచ్చాడు. మీరు అగ్ని పరీక్ష నుంచి ఎందుకు వచ్చారు ఇక్కడికి? ఎందుకు వచ్చారు అనుకుంటున్నారు మీరు? చాలా బాగా ఆడారు కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు. మరి ఇక్కడేమైంది? నేను చాలా పెద్ద తోపు అయిపోయాను, ఇక్కడ మనం జస్ట్ వీళ్ళందరినీ మేనేజ్ చేసేస్తే ఆట బిగ్ బాస్ షో అయిపోయింది అని అనుకున్నారు అంతే కదా? అట్లే ఎందుకు వచ్చి అనుకుంటున్నారు బయటకు అసలు? ఇదే నా చిన్నప్పుడు స్టేజ్ మీద ఏడ్చారు. ఎందుకు ఏడ్చారు? ఆడితే కదా ఏడవటానికి. ఛాన్సే రాలేదు సార్ ఆడడానికి. ఛాన్స్ రాదు బిగ్ బాస్ హౌస్ లో, ఛాన్స్ తీసుకోవాలి. అంటే నేను ఆ టాస్క్ లో వచ్చిన ప్రతిసారి నేను ఓనర్స్ టీమ్ లోనో ఇక్కడ నాకు మీరు ఏం చేశాము ఇవన్నీ వద్దు. ఓకే. కంటెండర్ అవ్వాలంటే ముందు హౌస్ కు నచ్చాలి కదా. హౌస్ కు నచ్చే పని ఏం చేశారు మీరు? అదేదో కోహినూరు వజ్రం పోయినట్టు గుడి దొబ్బేశారు. మరి మీరు చేసిందండి చాక్లెట్ గుడి విందలాగా అయిపోతారా కదా. నేను గుడ్డు గురించి నేను కాదు కదా సార్ రచ్చ చేసింది. నేను ఫుడ్ మానిటర్ అయ్యండి, నేను సైలెంట్ గా ఉన్నా. మీరు చేస్తే మజాక్, వాళ్ళు చేస్తే మజాక్, మనడేలాగే కదా.